రైట్ ఇప్పుడు నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో అయితే విషాదం చోటు చేసుకుంది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి నాంపల్లి నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ అరవింద్, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని ఇప్పటికే 2 మృతదేహాలను అయితే గుర్తించారు. ఇంకెంత మంది లోపలున్నారు, అసలు అప్డేట్ ఏంటి? సంజన, ఏదైతే చూసుకుంటే నిన్న మధ్యాహ్నం సమయంలో జరిగిన నాంపల్లి ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదానికి ఇప్పటికే కేవలం చాలా ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ సెల్లర్లో ఇప్పటికే 2 మృతదేహాలను కూడా రెస్క్యూ టీం కూడా వెలికి తీశారు. మరొక విధంగా చూసుకుంటే 2 చిన్నారులను కూడా వెలికి తీసినట్టు కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేశారు. ఇంకెంతమంది ఉన్నారు లోపటనే దానిపైన కూడా ఇప్పుడే రెస్క్యూ టీం ఆపరేషన్ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ -1, -2లో కూడా ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. ప్రతి ఒక్క బ్లాక్ లో కూడా వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రెస్క్యూ టీం. మరొక విధంగా చూసుకుంటే మొత్తం ఇది 4 ఫ్లోర్లుగా బిల్డింగ్ ఉంది. ఈ 4 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా రెస్క్యూ టీం కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ మొత్తంగా నలుగురుగా గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు డెడ్ బాడీలన్నీ కూడా మార్చరీ కోసము ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే ఇంతకుముందు 2 చిన్నారి మృతదేహాలను కూడా వెలికి తీశారు అధికారులు. వారిని వెలికి తీసిన అనంతరం కూడా వారిని ఉస్మానియా మార్చరీకి కూడా వెంటనే తరలించారు. మరో విధంగా చూసుకుంటే మొదటగా ఉస్మానియా మార్చరీకి తరలించారు. దాని తర్వాత కూడా మరొకరిని కూడా సేమ్ అదే గాంధీ ఉస్మానియా మార్చరీకి కూడా ఇప్పటికే అధికారులు అంబులెన్స్లో కూడా తరలించారు. ఏదైతే సంబంధించిన కుటుంబీకురాలు కూడా ఎవరైతే వారికి సంబంధించిన కుటుంబీరాలు కూడా ఇప్పటికే కొంచెం అస్వస్థత అయి కూడా ఇక్కడ కింద పడిపోయింది. బాగా ఏడ్చి నిన్న మధ్యాహ్నం సమయం నుండి కూడా ఇక్కడనే ఉంటుంది. దాంతో ఏం తినకుండా కూడా ఇప్పటికే కొంచెం నీరసం ఉండి కింద పడిపోతే అధికారులు కూడా హుటానుటిగా వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంకొక విధంగా చూసుకుంటే ఏదైతే హిటాచ్లతో కూడా ముందు భాగం కూడా మొత్తం తొలగిస్తున్నారు. ఈ ముందు భాగం మొత్తం తొలగించిన తర్వాత కూడా మరొక ఇంకా -1లోకి వెళ్ళి పూర్తిగా కూడా రెస్క్యూ టీం కూడా సెర్చ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సంజన అండ్ అరవింద్, మరి ఎప్పటి వరకు అక్కడ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అరవింద్? సంజన, ఏదైతే చూసుకుంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎన్ని మృతదేహాలు వెళ్తాయని కూడా అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ హిటాచితో కూడా ముందు బ్లాక్ మొత్తం కూడా తొలగించడం కూడా జరుగుతుంది. ఈ ముందు బ్లాక్ తొలగించడంతో లోపలికి సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఫైర్ సిబ్బంది కానీ అటు రెస్క్యూ టీం కానీ అందరూ కూడా అధికారులు కూడా ఇక్కడనే నిన్న మధ్యాహ్నం నుండి కూడా రెస్క్యూ ఆపరేషన్లో కూడా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ రెస్క్యూ టీంలు కూడా అనేకంగా వచ్చి ఉన్నాయి. ఏదైతే ముందు పాటు కూడా మొత్తం పూర్తిగా తొలగించి దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని మృతదేహాలు వెళ్తాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దాదాపు ఈ రోజు మొత్తం కూడా గడిచిన ఇంకెన్ని మృతదేహాలు ఉంటాయనే పైన కూడా స్పష్టత లేకుండా పోయింది. సంజయ్. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.